హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ. ఫ్రెండ్, ఇవాళ మన స్పెషల్ రెసిపీ ఎగ్లెస్ బ్రెడ్ పుడింగ్. స్వీట్ తినాలి అనిపించినప్పుడు అప్పటికప్పుడు చాలా సింపుల్గా క్విక్గా ఇలా బ్రెడ్తో ఈ స్వీట్ రెసిపీని చేసుకోవచ్చు. ఈవెన్ వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ బ్రెడ్ పుడింగ్ నోట్లో వేసి కరిగిపోయేంత సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు. మరి సూపర్ సాఫ్ట్గా టేస్టీగా ఉండే ఈ బ్రెడ్ పుడింగ్ని సింపుల్గా చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా? ఈ రెసిపీ కోసం ముందుగా 5-6 బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్కి అంచుల వెంట ఉండే బ్రౌన్ పార్ట్ని కట్ చేసి తీసివేయాలి. తరువాత వీటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఇలాగే అన్ని బ్రెడ్ స్లైసెస్ని పీసెస్గా కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ పీసెస్ని మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న బ్రెడ్ క్రమ్స్ని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు క్యారమిల్ కోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లోకి 1/2 కప్పుతో పాటు 1 టేబుల్ స్పూన్ పంచదారని ఎక్స్ట్రాగా తీసుకోవాలి. ఇందులోకి 1-2 టీ స్పూన్ల వాటర్ని తీసుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ పంచదారని కరిగించుకోవాలి. ఇలా కలుపుకుంటూ పంచదార పూర్తిగా కరిగిపోయి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఎప్పుడైతే పంచదార పూర్తిగా కరిగిపోయి ఇలా గోల్డెన్ కలర్లోకి వస్తుందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ క్యారమిల్ని ఏ బౌల్లో అయితే పుడింగ్ని చేసుకుంటున్నామో ఆ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ క్యారమిల్ని బౌల్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కేక్ బౌల్లో పుడింగ్ని చేస్తున్నానండి. మీరు ఇంట్లో ఉండే ఏ స్టీల్ బౌల్లో అయినా పుడింగ్ని చేసుకోవచ్చు. తరువాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లోకి 2 కప్పుల చిక్కటి పాలని తీసుకోవాలి. తరువాత ఇందులోకి 1/2 కప్పు పంచదారని తీసుకొని ఒకసారి బాగా కలుపుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పాలని మరిగించుకోవాలి. పాలు వేడయ్యేలోగా చిన్న బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని తీసుకోవాలి. ఇందులోకి 1/2 కప్పు కాచి చల్లార్చిన పాలని కానీ లేదా నీళ్ళని కానీ తీసుకొని ఉండలు లేకుండా బాగా కలిపి పక్కనుంచుకోవాలి. పంచదార పూర్తిగా కరిగిపోయి పాలు ఇలా మరుగుతున్నప్పుడు కస్టర్డ్ మిక్స్ని మరొకసారి బాగా కలిపి మరుగుతున్న పాలలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉండలు కట్టకుండా ఇలా కలుపుకుంటూ 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకునేటప్పుడే ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. 2 నిమిషాల తర్వాత గ్రైండ్ చేసుకున్న బ్రెడ్ పొడిని కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. బ్రెడ్ పౌడర్ని పూర్తిగా యాడ్ చేసుకున్న తరువాత ఉండలు కట్టకుండా ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మనం చేసుకునే బ్రెడ్ పుడింగ్ కోసం కన్సిస్టెన్సీ మరీ గట్టిగా కాకుండా మరీ పచ్చగా కాకుండా ఇలా మీడియం థిక్నెస్తో ఉండాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని కేక్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బౌల్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్ని 1-2 సార్లు ట్యాప్ చేసి పక్కనుంచుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లోకి 1-2 గ్లాసుల వాటర్ని తీసుకోవాలి. ఇందులోకి స్టీల్ స్టాండ్ని పెట్టుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో వాటర్ని మరిగించుకోవాలి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు కేక్ బౌల్ని స్టీల్ స్టాండ్పై పెట్టుకొని ఆవిరి నీళ్లు పడకుండా పైనుండి ఇలా మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో 30-35 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 30 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. ఇలా స్పూన్తో కానీ లేదా నైఫ్తో కానీ గుచ్చి చూస్తే తడి అంటుకోకుండా వచ్చిందంటే పుడింగ్ చక్కగా ఉడికిందని అర్థం. ఇన్ కేస్ మీకు కొంచెం తడిగా అనిపిస్తే లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న పుడింగ్ని బయటికి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోవాలి. గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తరువాత నైఫ్తో ఇలా అంచుల వెంట సపరేట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు పైనుండి ప్లేట్ని బోర్లించి కేక్ బౌల్ని ఇలా రివర్స్లో తీసుకొని 1-2 సార్లు ట్యాప్ చేసి తీసుకుంటే పుడింగ్ చాలా ఈజీగా బౌల్ నుండి వచ్చేస్తుంది. చూసారా పుడింగ్ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో? అంతేనండి. పీసెస్గా కట్ చేసుకుని ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో సాఫ్ట్గా టేస్టీగా ఉండి బ్రెడ్ పుడింగ్ రెడీ.
ఈ పుడింగ్ని మనం ఎగ్ లేకుండా చేస్తున్నాము కాబట్టి డౌట్ లేకుండా అందరూ తినేయొచ్చు. ఇలా స్వీట్ తినాలి అనిపించినప్పుడు అప్పటికప్పుడు చాలా సింపుల్గా క్విక్గా బ్రెడ్తో పుడింగ్ని చేసుకోవచ్చు. ఈ బ్రెడ్ పుడింగ్ నోట్లో వేసి కరిగిపోయేంత సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఎంతగానో లైక్ చేసి ఈ బ్రెడ్ పుడింగ్ని మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.